కింగ్డమ్ 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. మీలో ఎంతమంది నమ్ముతారో తెలీదు. 2025లో నేను వెయిట్ చేస్తున్న 2 సినిమాల్లో ఫస్ట్ ఫిల్మ్ 'కింగ్డమ్'. నిజానికి చాలా ఎక్సైటెడ్‌గా వెళ్ళా ఈ సినిమాకి. దానికి కారణం 'జెర్సీ' లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీని తీసిన గౌతమ్ గారి డైరెక్షన్. దట్ టూ అనిరుద్ గారి మ్యూజిక్. సో ఖచ్చితంగా రిఫ్రెషింగ్ అండ్ క్వాలిటీ ప్రొడక్షన్ అయి ఉంటుందనుకోవడం వల్ల. ఇక చూసాక నాకైతే ఈ 'కింగ్డమ్' మూవీ విజయ్ దేవరకొండ గారు అండ్ విలన్ బాగా షైన్ అయ్యారు. కానీ మూవీ మాత్రం సెకండ్ హాఫ్ వలన స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్ అనే ఫీలింగ్ కలిగిందండి. నన్నైతే డిసప్పాయింట్ చేసింది. టైటిల్ 'కింగ్డమ్' అనే కంటే పార్ట్ 1 రైజ్ ఆఫ్ సూరి అనేలా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక 40 మినిట్స్ సూపర్ ఉంది. తర్వాత మళ్ళీ వెళ్ళిన పర్పస్ అయిపోయిందిగా ఇంకేముంది అనేలా ఒక 20 మినిట్స్ వెళ్తే మళ్ళీ ఎక్సలెంట్‌గా ఉండే ఇంటర్వల్ సీన్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది అనేలా చేసింది. ఇక సెకండ్ హాఫ్ అయితే ఒక్క మాసెకర్ సీన్ తప్ప తిరిగి తిరిగి అదే సేవియర్ స్క్రిప్ట్‌ని డైరెక్టర్ గారి స్టైల్‌లో తీశారనేలా మారింది. స్క్రిప్ట్ బేస్డ్ గానే ఒక ఫ్లోలో స్క్రిప్ట్‌ని ఫాలో అవుతూనే వెళ్ళింది. కానీ ఆ స్క్రిప్ట్‌లో మళ్ళీ ఒక ప్లేస్‌లో కొందరు జనాలు వాళ్ళని కాపాడడానికి వచ్చే హీరో అనే అదే 'కలేజా' అండ్ 'కిక్ 2' సినిమాలో సేవియర్ స్టోరీని ఇంక్లూడ్ చేసి రివెంజ్ స్టోరీలా మార్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు ఎలివేట్ చేయాల్సిన చాలా చోట్ల ప్లెయిన్ మ్యూజిక్‌తో సర్దేశారు ఫస్ట్ హాఫ్‌లో. 'యవహేళ' అంటూ వచ్చే ఏకంగా సినిమాకి హైప్ తెప్పించిన బీజీఎం ఏదైతే ఉందో అది విని నేనైతే ఇంకా దాచారు అన్ని హాల్‌లోనే అనుకున్నా. ఆ బీజీఎంని జస్ట్ ఒక 2 ప్లేసెస్‌లో అంతే. టైటిల్స్ టైమ్‌లోను ఇంకా ఇంటర్వల్ ఇంకా ఎండింగ్‌లో మాత్రమే యూజ్ చేశారు. హీరోయిన్ రోల్ తక్కువ, లవ్ సాంగ్‌ని కూడా తీసేశారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చంపే సీన్స్ ఉన్నాయి. అవి ఇబ్బంది పెట్టవు అనుకుంటే చూడొచ్చు. వల్గర్ సీన్స్ ఏం లేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొత్తగా పోలీస్ అయిన సూరి అలియాస్ విజయ్ దేవరకొండ గారిని అతని క్యాపబుల్ పర్సన్ అని మెచ్చి ఒక మిషన్ పైన పోలీసులు పంపిస్తారు. అసలు అతను ఎక్కడికి పంపించారు, ఎందుకు పంపించారు, అసలు హీరో ఎందుకు వెళ్ళాడు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ చాలా తక్కువ టైంలోనే హీరో క్యారెక్టర్ ఏంటో మనకు అర్థం అవుద్ది. అండ్ స్పైగా పంపించడానికి షార్ట్ టైంలో చూపించిన విధానం కూడా ఎంతో కన్విన్సింగ్ గా ఉంది. ఇక పర్ఫార్మెన్సెస్ వైజ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ గారు విలన్ వీళ్ళు షైన్ అయ్యారు. హీరోయిన్ రోల్ ఏదో ఉందా అంటే ఉంది అంతే. ఆ రోల్కి హీరోయిన్నే అవసరం లేదు. సెకండ్ హాఫ్లో మాసెకర్ సీన్, ఇంటర్వల్ అండ్ ప్రీ ఇంటర్వల్, స్టార్టింగ్ 40 మినిట్స్ ఇవి హైలైట్స్గా చెప్పుకోవాలి. గ్రాండ్గా ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ స్టోరీనే పెద్ద మైనస్ అండి. అసలు ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్ అంత మంచి స్పై పాయింట్ని తీసుకొని తిరిగి తిరిగి సేవియర్ పాయింట్ని ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. రీఇన్కార్నేషన్ ప్లాట్ కూడా అండర్ ఎక్స్ప్లోర్డ్గానే ఉంది. సెకండ్ హాఫ్ అంతా భోజనాల సీన్ దగ్గర వైలెన్స్ తప్పిస్తే మిగతా సీన్స్ ఏం చెప్పుకోదగ్గట్టుగా లేవు. ఎలివేట్ చేసే చాలా సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో, కానీ అక్కడ ఎలివేట్ చేసే మ్యూజిక్ పడలేదన్న ఒపీనియన్. సెకండ్ హాఫ్లో ఎలివేట్ చేయడానికే దోవలేదు. పోలీస్ వాళ్ళకి ఎవరు చెప్తున్నారనే పాయింట్ని రివీల్ చేయడంలో అంత హైలైట్ చేయలేదు. ఎమోషనల్ కనెక్టివిటీ చాలా తక్కువ, లిమిటెడ్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ నేరేషన్ అంతా ఇంకా ఫ్లాట్గా అంత థ్రిల్లింగ్గా ఏం లేదు. హీరోయిన్ రోల్ మళ్ళీ అదే నామమాత్రానికి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు మూవీ సాటిస్ఫై చేస్తుంది. ఖచ్చితంగా మంచి మంచి సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో, కానీ సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.